నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది వన్ ప్లస్ నాడ్ రీసెంట్గా లాంచ్ చేసింది వన్ ప్లస్ ఈ ఫోన్ని. అండ్ చాలామంది ఫోన్ రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎక్కడ కనపడినా కానీ వన్ ప్లస్ నాడ్ రివ్యూ ఎప్పుడు, వన్ ప్లస్ నాడ్ రివ్యూ ఎప్పుడు అని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు. సో ఫైనల్గా ఈరోజు అయితే రివ్యూ అయితే పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఈ ఫోన్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. నా ఎక్స్పీరియన్స్ ఏంది ఈ ఫోన్ తోటి. ఇంతకుముందు నేను ప్రీవియస్గా వన్ ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ చాలా అన్ని ఫోన్స్ యూజ్ చేశాను. మ్యాక్సిమం దాదాపు ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ టైం వన్ ప్లస్ ఎక్స్ నేను యూజ్ చేయాలి. వన్ ప్లస్ ఎక్స్ వీళ్ళు ఫస్ట్ మిడ్ రేంజ్ ఫోన్ ఒకటి తీసుకొని వచ్చారు, అదైతే నేను యూజ్ చేయలేదు. సో తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత వన్ ప్లస్ నాట్ తీసుకొని వచ్చారు. చాలా హైప్ అయితే ఈ డివైస్ మీద అయితే క్రియేట్ అయింది. ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోతే ఫస్ట్ నాకు నచ్చింది వచ్చేసరికి దీనిలో కాంపాక్ట్. మనం చేతిలో పట్టుకున్నప్పుడు మీకు చాలా కాంపాక్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇంతకుముందే వన్ ప్లస్ 8, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన వన్ ప్లస్ 8 ప్రో కూడా యూజ్ చేశాను. సో అవి చాలా వెయిట్ ఉంటాయి మన చేతిలో పట్టుకున్నప్పుడు. ఇవైతే మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది, చేతిలో చాలా కాంపాక్ట్ సైజ్. డిస్ప్లే సైజ్ 6.44 ఇంచ్ డిస్ప్లే. కాకపోతే ఫోన్ అయితే మీ చేతిలో పట్టుకోవడానికి, క్యారీ చేయడానికి మాత్రం చాలా బాగుంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది ఫ్రంట్ బ్యాక్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. సో అందుకే మనకి వెయిట్ అయితే తగ్గింది. చుట్టూ మెటల్ ఫ్రేమ్ లేదు, ప్లాస్టిక్ ఫ్రేమ్ కాబట్టి వెయిట్ మీకు తక్కువ ఉంటుంది. రీసెంట్గా జెర్రీ బెన్ టెస్ట్లో కూడా ఇది ఫెయిల్ అయింది, స్క్రీన్ క్రాక్ అయింది. ఎందుకంటే రీజన్ ప్లాస్టిక్ ఫ్రేమ్. సో మీరు జనరల్ యూస్ చేసినప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. బెన్ టెస్ట్ అని మరి కొద్దిగా ప్రెజర్ పెట్టి మనం బెన్ టెస్ట్ అయితే చేస్తూ ఉంటారు. సో మీరు డైలీ యూస్ చేసినప్పుడు మీకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు. రివైజ్ రీపోయిద్ది, పగిలిపోయింది, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం పెట్టుకోకండి. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది మీకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. సో డిస్ప్లే అయితే క్వాలిటీ బాగుంది. మీకు కలర్స్ కానీ అండ్ డీప్ బ్లాక్ మీకు డీప్ బ్లాక్స్ ఉన్నాయి, కలర్స్ కొద్దిగా వైబ్రెంట్ ఉన్నాయి. సో మూవీస్ చూసేటప్పుడు కానీ జనరల్ యూస్ చేసేటప్పుడు కానీ డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీకు. అండ్ కొంతమంది యూజర్స్ అయితే ఇప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, డిస్ప్లే లో బ్రైట్నెస్ అంటే 25% కంటే బ్రైట్నెస్ తక్కువ పెడితే మనకి కలర్ టింట్ అవుతుందని చెప్పేసి. నేను అది కూడా చెక్ చేశాను. డార్క్ కండిషన్లో కంప్లీట్గా బ్రైట్నెస్ 25 దానికంటే బిలో పెట్టి చాలాసేపు చెక్ చేశాను, ఏమన్నా నా దానిలో కలర్ టింట్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి. నాకైతే నా డివైస్లో అయితే మాత్రం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు. డిస్ప్లే అయితే చాలా బాగుంది. డిస్ప్లే పరంగా నా డివైస్ నుంచి ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ కొంతమంది యూజర్స్ అయితే కంప్లైంట్ చేస్తున్నారు వాళ్ళ డివైస్లో ఈ ప్రాబ్లం ఉన్నట్లు. సో ఇది ఓన్లీ కొన్ని డివైస్కి మాత్రమే ఉంది, కంప్లీట్గా అన్ని డివైస్కి అయితే ప్రాబ్లం అయితే లేదు. నా దానిలో అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మీకు 4115 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ బ్యాటరీ మీకు నార్మల్గా వన్ ప్లస్ 8తో కంపేర్ చేసి కొద్దిగా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. ఇది మీకు బ్యాటరీ మీకు కంప్లీట్గా ఫుల్ డే అయితే ఈజీగా అయితే వస్తుంది. 90 Hz పెట్టి నేను యూస్ చేసినా కానీ ఈవినింగ్ వచ్చేసరికి నాకు 15% బ్యాటరీ అయితే మిగులు ఉంటుంది. సో మీరు ఒకవేళ హెవీ యూజర్ అయితే మాత్రం, ఒకవేళ మీరు కంటిన్యూస్గా గేమ్స్ ఇట్లా ఆడాలనుకుంటే మాత్రం 3.5 hours నుంచి 4 hours అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. సో మీరు జనరల్గా నార్మల్ మీడియం యూజ్ చేస్తే మాత్రం ఈవినింగ్ వచ్చేసరికి మీకు కొద్దిగా బ్యాటరీ అయితే ఉంటుంది. హెవీ యూజర్ అయితే మాత్రం ఈవినింగ్ అయితే ఈ ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ స్క్రీన్ ఆన్ టైం చూసుకుంటే 5 hours 30 minutes వరకు మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది ఈ ఫోన్లో. అండ్ ఇక ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు 30 watt ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. బాక్స్లో మీకు 30 watt ఫాస్ట్ ఛార్జ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నేను బాక్స్లో ఛార్జింగ్ పెట్టి చూశాను. 2% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి దగ్గర 56 minutes అయితే టైం తీసుకుంది. సో 100% కంప్లీట్గా మీరు ఛార్జ్ చేయాలంటే 1 hour అట్లా టైం తీసుకుంటుంది. మ్యాక్సిమం 1 hour 5 minutes లోపే ఇది కంప్లీట్గా మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఫోన్. నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కాల్ క్వాలిటీ చాలా బాగుంది. సిగ్నల్ రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు ఫుల్ లేకపోతే ఒక పాయింట్ డౌన్ సిగ్నల్ కనిపిస్తుంది, కానీ మ్యాక్సిమం సిచ్యువేషన్లో అయితే ఫుల్ సిగ్నల్స్ నాకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి పరంగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. వైఫై కాలింగ్ కూడా ఉంది దీనిలో మీకు. నేను జియో సిమ్ యూస్ చేస్తూ ఉన్నాను. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం కాల్స్ పరంగా ఇయర్ పీస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది, ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు. నెక్స్ట్ మీకు దీనిలో మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంటుంది. డ్యూయల్ వోల్టీకి ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ 5G సపోర్ట్తో కూడా వస్తుంది ఫోన్ మీకు. 25,000 రూపాయల లోపు ఇండియాలో ఇదొక ఫోన్ ప్రజెంట్ 5G సపోర్ట్తో ఉంది. ఫ్యూచర్లో ఇంకా మనకు చాలా ఫోన్స్ రావచ్చు, కానీ ప్రజెంట్ అయితే 25,000 రూపాయల లోపు ఇదే ఫోన్ అని చెప్పొచ్చు, బడ్జెట్ 5G ఫోన్. నెక్స్ట్ దీనిలో మీకు టాక్ బ్యాక్ ఫీచర్ అయితే ఉంటుంది. FM రేడియో అయితే ఉండదు. వన్ ప్లస్ ఫోన్స్లో మనకి FM రేడియో అయితే ఇవ్వరు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా లేదు. వన్ ప్లస్ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు, స్టీరియో స్పీకర్స్ లేవు, ఇట్లా కొన్ని తీసేశారు ఫ్లాగ్షిప్ ఫోన్స్ నుంచి. దీనిలో వాటర్ రెసిస్టెంట్ కానీ వైర్లెస్ ఛార్జింగ్ కానీ ఇట్లాంటివి ఏమి మీకు ఈ
ఫోన్లు అయితే ఉండవు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే నా దగ్గర ఉన్నది హై ఎండ్ మోడల్ 12GB ర్యామ్ మోడల్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే చాలా బాగుంది. నాకైతే యాప్స్ లోడ్ అవడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎప్పుడు ఫేస్ చేయలేదు. అండ్ ఒకవేళ మీరు 6GB ర్యామ్ తీసుకున్నా కానీ మీకు ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే దీనికి మీకు కావాల్సిన సెన్సార్స్ ఉన్నాయి. సెన్సార్స్ పరంగా మాత్రం ఎటువంటి కంప్లైంట్స్లో అన్ని సెన్సార్స్ బాగా వర్క్ అవుతున్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. తెలిసిందే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు OnePlusలో చాలా ఫాస్ట్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఫాస్ట్ అండ్ యాక్యురేట్ ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పరంగా. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఫేస్ అన్లాక్ యూస్ చేసుకోవాలన్నా కానీ మీరు ఫేస్ అన్లాక్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది మీకు స్నాప్డ్రాగన్ 765G 5G ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇది 5G సపోర్ట్తో వస్తుంది. ఒక అడ్వాంటేజ్ మీకు. కాకపోతే మీకు ఒకవేళ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అంటే ఓన్లీ గేమింగ్ కోసం నేను ఫోన్ తీసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే మాత్రం చాలామంది ఇదే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇక్కడ ఏది తీసుకోవాలి ఫోన్ అని చెప్పేసి. ఒకవేళ మీకు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటే 5G ఇవేం వద్దనుకుంటే మాత్రం మీరు బెటర్ 855 ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ చూస్ చేసుకోండి. 765G మీకు మంచి ప్రాసెసరే. మీరు జనరల్ యూజ్కి బాగానే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు. కాకపోతే మీకు 855 రేంజ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు గేమింగ్ పరంగా అయితే ఫోన్లో ఉండదు. నేను పబ్జీ ఆడాను. నేను గేమ్స్ అయితే ఆడుతూనే ఉన్నా. గేమింగ్ రివ్యూ సపరేట్ అయితే ఏం చేయలేదు కానీ డైలీ నేను గేమ్స్ అయితే ఆడుతూనే ఉన్నా. Fortnite ఆడుతున్నా, పబ్జీ ఆడుతున్నాను. సో నేను పబ్జీ ఆడుతున్నప్పుడు అయితే మాత్రం ఇది స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ అయితే లేదు ప్రజెంట్ అయితే. పబ్జీ మనం ఓన్లీ స్మూత్ అండ్ అల్ట్రా వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. 40 FPS వరకు ప్రజెంట్ హ్యాండిల్ చేయగలుగుతుంది. సో రీసెంట్గా మీటింగ్ జరిగినప్పుడు అడిగాను. Vivo X50 Proలో మనకి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ఆప్షన్ ఉంది. 60 FPS ఆప్షన్ ఉంది. దానిలో సేమ్ ప్రాసెసర్తో వస్తుంది స్నాప్డ్రాగన్ 765G. దీనిలో మాత్రం మనకి స్మూత్ అండ్ అల్ట్రా వరకే ఉంది. 40 FPS వరకే ఉంది. ఫ్యూచర్లో ఏమైనా తీసుకొని వస్తారా అని చెప్పేసి అడిగాను. సో ఇది ప్రజెంట్ వాళ్ళు Tencentతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఫ్యూచర్లో అప్డేట్లో దాన్ని ఎనబుల్ చేస్తామని చెప్తున్నారు. సో మనం ఏం గ్యారంటీ ఇవ్వలేం వస్తుందో రాదో. ప్రజెంట్ అయితే ఎనబుల్ చేస్తామని మాత్రం చెప్తూ ఉన్నారు. ఒకవేళ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పబ్జీ పరంగా కూడా దీనిలో. అండ్ కాకపోతే HDR ఎక్స్ట్రీమ్ అయితే ఉండదు. HDR అల్ట్రా వరకే హ్యాండిల్ చేయగలదు స్నాప్డ్రాగన్ 765G. అదే మీకు 855 అన్ని చూసుకుంటే మాత్రం HDR ఎక్స్ట్రీమ్లో కూడా హ్యాండిల్ చేయగలవు గేమ్ని అయితే. సో ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం 855 కంపేర్ చేస్తే మాత్రం 765G కొద్దిగా తగ్గుతుంది. అది మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం 855 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. గేమింగ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. మిడ్ రేంజ్ ప్రాసెస్ అయితే ఉన్నాయో 720G కానీ 730 కానీ వీటన్నిటితో కంపేర్ చేస్తే మాత్రం చాలా బెటర్గా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ అయితే 765G. ఒక మీరు సపరేట్గా గేమింగ్ రివ్యూ డెడికేటెడ్ రివ్యూ కావాలనుకుంటే మాత్రం మీకు కార్డ్స్లో పోల్ కండక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి మీరు చెప్పండి. దాని ప్రకారం నేను నెక్స్ట్ వీక్లో అయితే OnePlus Nord కంప్లీట్ గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేస్తాను విత్ టెంపరేచర్ చెక్ అవన్నీ. టెంపరేచర్ కూడా నాకైతే మరి ఓవర్ హీట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేయాలి. కొద్దిగా వామ్ అయితే అనిపిస్తుంది గ్లాస్ బాడీ కాబట్టి నేను ఎక్కువసేపు గేమ్ ఆడుతున్నప్పుడు ఓవర్ హీట్ అయిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఇంకా ఫైనల్గా మనం కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాక్ సైడ్ మీకు 4 కెమెరాస్ ఇచ్చారు. 48 MP మెయిన్ కెమెరా, Sony IMX586 సెన్సార్. సేమ్ సెన్సార్ మీరు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా చూడొచ్చు. OnePlus ప్రజెంట్ రిలీజ్ చేస్తే OnePlus 8లో కూడా సేమ్ సెన్సార్ ఉంటుంది. Sony IMX586 సెన్సార్. OIS అండ్ EIS ఉన్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నాయి. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ రెండో కెమెరా వచ్చేసరికి దీనిలో 8 MP కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 MP మ్యాక్రో కెమెరా ఉంది. f2.4 అపర్చర్తో వస్తుంది. 5 MP డెప్త్ సెన్సార్ ఉంది. f2.4 అపర్చర్తో వస్తుంది. ఇది బ్యాక్ కెమెరా సెటప్ అయితే. ఫ్రంట్ వచ్చేసరికి మీకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 32 MP మెయిన్ కెమెరా, f2.5 అపర్చర్తో వస్తుంది. 4K 60 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. రెండో కెమెరా వచ్చేసరికి వైడ్ యాంగిల్ కెమెరా 8 MP కెమెరా. దీని యూస్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాక్ కెమెరా వచ్చేసి స్లో మోషన్ వీడియో మీరు 1080p 240 FPS వరకు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. 48 MP కెమెరాతో వస్తుంది. మీరు డే లైట్ కండిషన్లో ఫోటో తీసినప్పుడు కలర్స్ కానీ డీటెయిల్స్ కానీ బాగా క్యాప్చర్ చేస్తుంది. ఇంకా 5 MP డెప్త్ సెన్సార్ ఉంది కాబట్టి పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు కొన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్ కూడా. అండ్ లో లైట్ కండిషన్లో కూడా మీకు మెయిన్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా మీకు లో లైట్ కండిషన్లో బాగానే వస్తున్నాయి. అండ్ ఓవరాల్గా మాత్రం బ్యాక్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది ఆ ప్రైస్లో. నెక్స్ట్ ఫ్రంట్ మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 32 MP కెమెరాతో వస్తుంది. ఇది కూడా మీకు డే లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మంచి డీటెయిల్స్ క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు బాగా వస్తున్నాయి ఈ కెమెరా నుంచి. లో లైట్ కండిషన్లో కూడా మీకు ఫ్రంట్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 32 MP కెమెరా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇంకా మిగిలిన కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇప్పటికి మనం 3 కెమెరాస్ చూసాం. 48 MP మెయిన్ కెమెరా, 5 MP డెప్త్ సెన్సార్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా గురించి మాట్లాడుకున్నాం. మిగతా కెమెరా చూసుకుని బ్యాక్ సైడ్ మనకి
8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. ఫస్ట్ మనం వైడ్ యాంగిల్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం 8 మెగాపిక్సెల్ కెమెరా ఇది మీకు డే లైట్ కండిషన్లో పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే ఫోటో చూడడానికి అయితే మీకు బాగానే ఉంటుంది. ఓవరాల్గా జూమ్ చేసి చూస్తే మాత్రం కొద్ది నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు డే లైట్ కండిషన్లో కూడా. అండ్ లో లైట్కి వెళ్తే మాత్రం ఇంకా మీరు ఎక్కువ నాయిస్ అయితే పిక్చర్లు అయితే నోటీస్ చేస్తారు. సో 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ పరంగా మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఇంకా మ్యాక్రో కెమెరా గురించి మాట్లాడుకుంటే మాత్రం మ్యాక్రో కెమెరా మీకు యావరేజ్ అని చెప్పొచ్చు. డే లైట్ కండిషన్లో ఓకే, కొద్దిగా లో లైట్లో అయితే చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. చాలా సాఫ్ట్గా అయితే పిక్చర్స్ అయితే మీకు వస్తూ ఉన్నాయి. సో మ్యాక్రో కెమెరా వీళ్ళు 5 మెగాపిక్సెల్ ఇచ్చి ఉండాల్సింది 2 మెగాపిక్సెల్ ప్లేస్లో, అది మిస్టేక్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా, ఇంకో కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరా మీకు డే లైట్ కండిషన్లో పర్లేదు, మీకు మంచి పిక్చర్స్ అది ఇస్తుంది. కానీ లో లైట్కి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా కూడా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రంట్ కెమెరా నుంచి. ఇంకా వీడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా మీరు 4K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సినీ 4Kలో కూడా రికార్డ్ చేయొచ్చు. అంటే మీరు 21:9 ఆస్పెక్ట్ రేషియోలో బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా వీడియో క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది, కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి, ఇంటర్నల్ మైక్ కూడా బాగానే ఉంది. అండ్ ఓవరాల్గా వీడియో ఎక్స్పీరియన్స్ అయితే మీకు బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తుంది మీకు బాగుంటుంది. అండ్ బ్యాక్ మీకు వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. వైడ్ యాంగిల్ కెమెరా మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే మరి మెయిన్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది 8 మెగాపిక్సెల్ కెమెరానే కాబట్టి ఎక్కువ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయలేదు. వీడియో చూడడానికి అయితే మీకు బాగానే ఉంటుంది. లో లైట్కి వస్తే మాత్రం చాలా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీరు వైడ్ యాంగిల్ కెమెరా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఏదైనా తీసుకోండి, 8 మెగాపిక్సెల్ కెమెరాసే కాబట్టి లో లైట్ కండిషన్లో మాత్రం ఎక్కువ వీటి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ మెయిన్ కెమెరాస్ అయితే మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ డే లైట్ కండిషన్లో కానీ లో లైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. అండ్ స్లో మోషన్ వీడియో 1080p 240 FPS చాలా బాగుంటుంది. OnePlus 1080p 240 FPS వీడియో, సో అదే దీనిలో ఉంది. మిగతా ఏం లేవు. 960 FPS స్లో మోషన్ వీడియో అయితే ఏం లేదు. మ్యాక్సిమం 1080p 240 FPS స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇప్పుడు అన్ని వీడియో శాంపిల్స్ అయితే ఒకసారి నేను చూపిస్తాను, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నేను OnePlus నాట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో. ఇది నార్మల్ కెమెరా, సో ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు సేమ్ పొజిషన్ వైడ్ యాంగిల్ నుంచి రికార్డ్ చేస్తున్నా, ఇక్కడ చూడొచ్చు. సాయి సచిన్ క్లియర్గా అనిపిస్తున్నాడు. అండ్ సాయి సచిన్ ఫ్రెండ్ హాయ్ చెప్తాను. హాయ్ సాయి సచిన్ ఫ్రెండ్. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేయాలనుకుంటాం. మాకు 4Kలో రికార్డ్ చేయొచ్చు వైడ్ యాంగిల్ కెమెరా యూస్ చేసి కూడా. సో ఇది వైడ్ యాంగిల్ వీడియో శాంపిల్ మొత్తం ముగ్గురిని కవర్ చేస్తుంది. ఫ్రెండ్స్, నేను బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. సినీ 4K 30 FPS OnePlus నాట్. సో 21:9 ఆస్పెక్ట్ రేషియోలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ అయితే మీకు ఎలా ఉంటుంది, సినిమాటిక్ మోడ్ అని చెప్పొచ్చు. మీకు ఆస్పెక్ట్ రేషియో 21:9లో వస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడండి ఎలా ఉందో. హాయ్ సార్, హలో సాయి సచిన్, ఎలా ఉన్నారు? డాగీ కరుస్తా నన్ను, దాని పేరేంది? జానీయా? రోజు అరిస్తే అదేనా? నీకు తెలుసా జానీ? జానీ చూసావు? జానీ ఏ కలర్లో ఉంటుంది? బ్లాక్ కలర్ జానీ. ఫ్రెండ్స్, ఇది వైడ్ యాంగిల్ వీడియో శాంపిల్. సో వైడ్ యాంగిల్లో వీడియో రికార్డ్ చేసి మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది డే లైట్ కండిషన్లో. బ్యాక్ కెమెరా వైడ్ యాంగిల్ శాంపిల్. ఫ్రెండ్స్, నేను OnePlus నాట్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తాను. లో లైట్ కండిషన్, ఇక్కడ చిన్న లైట్ ఉంది. ఇక వీడియో క్వాలిటీ మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. 4K 30 FPSలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడైతే అసలు లైటింగే లేదు. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు. ఒక లో లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేయకుండా వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది. నెక్స్ట్ వైడ్ యాంగిల్ శాంపిల్ కూడా ఒకటి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది వైడ్ యాంగిల్ శాంపిల్ లో లైట్ కండిషన్లో. ఇక వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. మరి లో లైటింగ్ కండిషన్లో అసలు ఇక్కడ లైటింగే లేదు. ఇక్కడ వీడియో క్వాలిటీ అయితే మీకు ఇలా ఉంటుంది. వైడ్ యాంగిల్ కెమెరా నుంచి వీడియో రికార్డ్ చేస్తాను. ఫ్రెండ్స్, వచ్చేసరికి మెయిన్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాం. కొద్దిగా లైటింగ్ ఉంటే మీకు వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. ట్యూబ్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి బ్లాగ్స్ రికార్డ్ చేస్తే వాళ్ళు అడుగుతున్నారు ఫ్రంట్ కెమెరా లో లైట్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి, అందుకే ఇన్ని శాంపిల్స్ రికార్డ్ చేసి చూపిస్తున్నాను. ఇక వీడియో క్వాలిటీ మీకు ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు వైడ్ యాంగిల్ కెమెరా లో లైట్ కండిషన్, కొద్దిగా లైటింగ్ అవుతుంది. ట్యూబ్ లైటింగ్ కండిషన్ వీడియో రికార్డ్ చేస్తే మీకు వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా ఇక్కడ నుంచి చేయొచ్చు. ఇది బ్యాక్ కెమెరా శాంపిల్. ట్యూబ్ లైటింగ్ కండిషన్ ఒక మీ వీడియో రికార్డ్ చేస్తే బ్యాక్ కెమెరా నుంచి వీడియో క్వాలిటీ మీకు ఇలా ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా మీరు చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే కెమెరా గురించి మాట్లాడుకుంటే, ఇంకా మనం కాన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్లో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే, రెండు కెమెరాస్ ముఖ్యంగా 8 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారు,
సో అవి కొద్దిగా మనకి 12 మెగాపిక్సెల్ అట్లా ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది నాకు. బ్యాక్ కెమెరా ముఖ్యంగా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే మనకి కొద్దిగా ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి లో లైట్ కండిషన్లో. ముఖ్యంగా లో లైట్ కండిషన్లో మాత్రం ఫ్రంట్ అండ్ బ్యాక్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాస్ అయితే కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. వాటి నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డే లైట్ కండిషన్లో డే లైట్ కండిషన్లో మీకు మంచి ఎక్స్పీరియన్సే ఉంటుంది వైడ్ యాంగిల్ కెమెరాస్ నుంచి. ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అంత నచ్చలేదు నాకు. దాని ప్లేస్లో 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇచ్చి ఉంటే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉండేది మనకి మ్యాక్రో ఫోటోగ్రఫీలో కూడా. అండ్ నెక్స్ట్ మిగతా కాన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి SD కార్డ్ స్లాట్ అయితే లేదు, మైక్రో SD కార్డ్ సపోర్ట్ ఉండదు. అండ్ బేస్ వేరియంట్ వీళ్ళు 64 జీబీతో తీసుకొస్తున్నారు 25,000 రూపీస్ లోపు. 64 జీబీ మనకు సరిపోదు. కొద్దిగా ఆ ప్రైస్లో మైక్రో SD కార్డ్ అట్లీస్ట్ హైబ్రిడ్ స్లాట్ ఇచ్చుంటే యూజర్ డిసైడ్ అవుతాడు సెకండ్ స్లాట్లో మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలి లేకపోతే సిమ్ కార్డ్ పెట్టుకోవాలి. దీనిలో అయితే మనకు OnePlus ఎప్పటి నుంచో మనకి మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఇవ్వదు. సో దీనిలో కూడా లేదు. కాకపోతే బేస్ వేరియంట్ అయితే మీరు తీసుకుంటే మాత్రం 64 జీబీతోనే వస్తుంది. సో అది కొద్దిగా మైనస్ అనిపించింది నాకు. నెక్స్ట్ దీనిలో మనకి నోటిఫికేషన్ LED లైట్ అయితే ఏముండదు. ఒకవేళ మీరు ఫిజికల్ LED నోటిఫికేషన్ లైట్ కావాలనుకుంటే దీనిలో అయితే ఏముండదు. దీనిలో మీకు ambient డిస్ప్లే అని ఉంటుంది. దీనిలో మీకు ఇవి డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడొచ్చు. మీకు టైం కానీ డేట్ కానీ ఈ బ్యాటరీ పర్సంటేజ్ ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కస్టమైజేషన్ చేసుకుని ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే తొందరలో తీసుకొస్తామని చెప్తుంది OnePlus అయితే. Android 11 తొందరలోనే అప్డేట్ రాబోతుంది అన్నిటికీ. Android 11 అప్డేట్లో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా వస్తుంది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఫ్యూచర్లో మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అయితే OnePlus ఫోన్స్లో అన్ని ఫోన్స్లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి దీనిలో డాల్బీ అట్మాస్ తీసేస్తారు. OnePlus ఫ్లాగ్షిప్ ఫోన్స్ చూసుకుని మనకి డాల్బీ అట్మాస్ ఉంటుంది. దీనిలో అయితే డాల్బీ అట్మాస్ రిమూవ్ చేశారు. సో స్పీకర్ సింగిల్ స్పీకర్ ఉంది. స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. బాటంలో సింగిల్ స్పీకర్ ఉంది. స్పీకర్ అయితే మీకు లౌడ్ ఉంది. మీకు స్పీకర్ అయితే బాగానే వస్తుంది సౌండ్ అయితే. కాకపోతే స్పీకర్ అయితే మరి అంత క్లారిటీ లేదు, చాలా ఫ్లాట్ ఉంది. స్పీకర్ క్వాలిటీ అంత బాగాలేదు. నెక్స్ట్ ఇంకొక బగ్ నేను నోటీస్ చేసింది, ఇంతకుముందు OnePlus 8 నేను యూస్ చేస్తాను. దానిలో మనకి అన్ని యాప్స్ ఫుల్ స్క్రీన్ మోడ్కి అయితే వచ్చేవి. దీనిలో అయితే మాత్రం ఫుల్ స్క్రీన్ మోడ్లో కొన్ని యాప్స్ అయితే రావట్లేదు. సెట్టింగ్స్లో డిస్ప్లే సెట్టింగ్స్ అడ్వాన్స్ సెట్టింగ్స్లో నేను యాప్స్ ఫుల్ స్క్రీన్ పెట్టడానికి ట్రై చేస్తున్నా. అక్కడ అసలు యాప్సే కనిపించట్లేదు. మేబీ ఇది బగ్ లాగా ఉంది. నా ఫోన్లో ఉందో లేకపోతే మిగతా ఫోన్స్లో ఉందో నాకు తెలియదు కానీ సో నా ఫోన్లో అయితే నోటీస్ చేస్తాను. నా ఫోన్లో మ్యాక్సిమం యాప్స్ అయితే ఫుల్ స్క్రీన్ మోడ్కి అయితే రావట్లేదు. సో ఈ నాచ్ అయితే అట్లనే ఉండిపోతుంది, పైన కట్అవుట్ అట్లనే ఉండిపోతుంది. సో అది బగ్లా ఉంది. మేబీ అప్డేట్లో దాన్ని ఫిక్స్ చేయొచ్చు. నా వరకు అయితే నా ఫోన్లో నేను అది నోటీస్ చేస్తాను. మిగతా ఫోన్స్ ఉందో లేదో నేనేం చెప్పలేను. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం నేను నోటీస్ చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ అయితే. ఓవరాల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది ఫోన్లో అయితే మాత్రం. ఒకవేళ మీరు బడ్జెట్లో మంచి ఆండ్రాయిడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలి, స్మూత్ ఎక్స్పీరియన్స్, ఇంతమంది మంచి ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బడ్జెట్లో 25,000 లోపు ఏ ఫోన్లో మీకు దొరకదు. అండ్ కెమెరాస్ కూడా బాగున్నాయి. మెయిన్ కెమెరాస్ ముఖ్యంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అండ్ వైడ్ యాంగిల్ కెమెరాస్ కూడా డైలైట్ కండిషన్లో ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్రంట్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే డైలైట్ కండిషన్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. వీడియో కూడా బాగానే వస్తుంది ఫ్రంట్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే. సో ఒకవేళ వ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేయాలనుకుంటే లో లైట్లో ఎక్కువ మీరు యూజ్ చేయకుండా డే లైట్లో వీడియోస్ రికార్డ్ చేసే పని అయితే మాత్రం సో మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వ్లాగ్స్ ఎవరైతే రికార్డ్ చేస్తే వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ రికార్డ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకైతే చెప్తున్నా లో లైట్లో మాత్రం వైడ్ యాంగిల్ కెమెరా నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ డే లైట్ కండిషన్ మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది, ఫుల్ వర్కింగ్ డే వస్తుంది. అండ్ ఛార్జింగ్ కూడా చాలా ఫాస్ట్ అవుతుంది. ఇట్లాంటివన్నీ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ఫోన్ మీద లుక్ అయితే వేయచ్చు. లేదు నేను గేమింగ్ కోసం ఫోన్ తీసుకోవాలనుకుంటున్నా, గేమింగే నాకు హైయెస్ట్ ప్రయారిటీ, నాకు హెవీ గేమింగ్ ఆడతాను, పబ్జీ లాంటి గేమ్ నేను ఎక్కువ ఆడతాను అనుకుంటే మాత్రం మీరు అక్కడ 855 ప్రాసెసర్ మొబైల్స్ రియల్మీ X3 కానీ రెడ్మీ K20 Pro కానీ ఒప్పో రెనో 10X Zoom కానీ ఇట్లాంటి ఫోన్స్ అన్ని మీకు అక్కడ లభిస్తుంది ఇదే ప్రైస్ కేటగిరీలో. దీనికంటే మీకు అవి బెటర్ ఆప్షన్ అయితే ఓన్లీ మీరు హెవీ గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం. ఇది ఓవరాల్ నా ఎక్స్పీరియన్స్ అయితే OnePlus Nord తోటి. వీడియో వస్తే లైక్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకని ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యు ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్షిమ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.